ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జర్నలిస్టులు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా? అది ఎలాగంటేనండి, ఆయన గతంలో కూడా అంటే ఒకప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే చాలా పేరు ఉంది, చాలా మంచి పేరు, పెద్ద విశ్లేషకుడు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలోనే అంత గొప్ప విశ్లేషకుడు అయితే లేడు. అంత దరిదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రొఫెసర్గా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఎన్నో గొప్ప విశ్లేషణ చేస్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం వన్ సైడెడ్గా అయిపోయి అది పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండటం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. ఆయన జనరల్గా విశ్లేషణ చేస్తే ఎంతో గౌరవం, మంచి పేరు ఉంటుంది. ఆ మంచి పేరు ఆయనకి ఇప్పుడు ఉంది, కాదంటలేదు. ఆ విషయం మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే, ఎంత వేరే పార్టీకి అమ్ముడుపోయి, ఒక విధంగా చెప్పాలంటే అమ్ముడుపోయి కొమ్ముగాసి ఈ పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా సరే ఆయన మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం, ఆయన ఇంట్లో పెళ్లికి కూడా నేను వెళ్ళాను అని ఆయన చాలా సాధారణంగానే చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే అమిత్ షా గారితో మాట్లాడినట్టు ఈయన ఏదో పక్క నుండి మాట్లాడేసి ఏదో బేరాలు మాట్లాడేస్తున్నట్టు రకరకాలుగా ఆయన ఏదో ఊహించుకుని చెప్పడం అనేది, అది ఎవరైనా సరే, నాగేశ్వరరావు గారు కాదండి, ఎవరైనా అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనా సరే ఆయన ఎందుకో వేరే దేని దృష్టిలో అన్నారో దానికి సంబంధించి ఆయన మళ్ళీ నేను ఆ ఉద్దేశం తనలేదు, నేను నా మాటలు వెనక్కి తీసుకున్నాను అని కూడా అన్నారు. దానికి సంతోషమే. అయితే ఏంటంటే అది ఎలా పక్కన పెడితే కొంతమంది జర్నలిస్టులనే కాదండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడు, హైదరాబాద్తో పని ఏంటి అని అంటాడు. అసలు నిజంగా ఎదవలకు చెప్పాలంటే వాళ్ళు మనుషులో పశువులో నాకు అర్థం కాదు. ఎందుకంటానంటే హైదరాబాద్ అనేది అనేవాడు బాబు సుత్తా లేకపోతే ఆడు సొమ్మ నాకు అర్థం కాదు. ఆడేవాడండి అంటానికి, హైదరాబాద్ రావద్దని అంటానికి ఆడేవాడు. అసలు ఆడు పక్కూరు ఎప్పుడు వెళ్ళలేదా, పక్క రాష్ట్రం వెళ్ళలేదా, పక్క దేశం వెళ్ళలేదా, సన్నాసిగాడు. ఆడేవాడు హైదరాబాద్ రావద్దంటే ఆడేవాడు బోగనా కొడుకు. అటువంటి వాళ్ళు ఎదవనా కొడుకులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ రావద్దు, లేకపోతే ఎవరన్నా రావద్దు, ఆంధ్ర నా కొడుకులు, ఆంధ్ర వాళ్ళు దోస్తారు. ఎవడండి ఎవరన్నా కొడుకు? ఆంధ్ర వాళ్ళు చేస్తేనే ఇక్కడ సెంటర్ అయింది, ఆంధ్ర వాళ్ళు చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అది కూడా తెలుసుకోవాలి. ఓకే, మనకి అందేదాకా జుట్టు కాళ్ళు పట్టుకుని అందేక జుట్టు అంటే కనుక ఈ ఎదవలను మరి ప్రజలు గమనిస్తున్నారంటంలో వాళ్ళు తెలుసుకోవాలి. సరే, ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వేరే వాళ్ళని అంటే పర్వాలేదు. మరి జగన్ ఎక్కడోడు? జగన్ కూడా వస్తున్నాడు. జగన్ ఎప్పుడన్నా అన్నారా? అనలేదు. మరి అతను ఏమన్నా రుచో ఏమో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ విషయంలోనే మాట్లాడతారు వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు, పవన్ కళ్యాణ్కి అక్కడ లేదా, ఎక్కడెందుకు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పని ఏంటి? రే చంద్రబాబు నాయుడు, నువ్వు పుట్టక ముందే ఇక్కడ ఇల్లు ఉంది ఆయనకి, నువ్వు పుట్టక ముందే ఇక్కడ రాజకీయాలు చేశాడు. అసలు నువ్వెవడో గొట్టగాడి. అటువంటి ఎదవలు ఎలా మాట్లాడినా సరే వాళ్ళు అనవసరం అండి. ఎందుకంటే ఆడేదో ఉద్ధరించేసే ఎదవలాగా, ఆ పార్టీని ఉద్ధరించేసే ఎదవలాగా ఏదో మాట్లాడి ఆ పార్టీకి ఒక నీచమైన పేరు తెచ్చి చివరికి అదే పార్టీని కనుమరుగయ్యేలా చేసేవాళ్ళు ఏంటంటే చివరికి పక్కకు పోతారు అనమాట. ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్ లో చాలా మంది అలాగే వాగారు. టీఆర్ఎస్ ఏమైపోయింది? పక్కకు పోయింది. అలాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే, ఎవరైనా ఇప్పుడు గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, అది తప్పు కాదు. వీళ్ళు పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రాకూడదు, మిగిలిన వాళ్ళు మళ్ళీ రావచ్చు. మరి ఇటువంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో, ఏ పెంటన్న చెప్పుతో కొట్టాలో మరి వాళ్లే తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తే అలా కొడదామని మేము రెడీగా ఉన్నాం. సరే, ఏదేమైనా సరే అంటే నీ తోటి రాజకీయ నాయకుడిని, నీ తోటి మనిషిని ముందు మనిషిగా గౌరవించు. నువ్వేదో పెద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి నీ పబ్బం గడుపుకుందాం అంటే కనుక అందరికంటే ఎదవయ్యేది ముందు నువ్వే. నిన్నే ఎదవ కింద చూస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అనేది నా మనవి. దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చు, మోదీ గారు ఎక్కడికి రావచ్చు. మరి మోదీ గారు ఎందుకు వస్తున్నారు? ప్రధానమంత్రికి మాత్రం పని ఏంటి అని అంటే ఎదవనే ఏ చెప్పుతో కొట్టాలి? అలాగేంటంటే అలా వాగుతూ ఉంటారండి. అటువంటి ఎదవల్ని అంటే ప్రత్యేకంగా ఏదో ఫేమ్ తెచ్చేసుకుందాం సోషల్ మీడియాలో మాట్లాడేసి నాకు పెద్ద వెనకాల సపోర్ట్ వచ్చేస్తాన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో వాగుతారేమో కానీ అలా వాగే ఎదవల్ని ఎవరినైనా సరే పెద్ద ఎదవల కింద చూస్తారన్న సంగతి మర్చిపోకూడదని నా మనవి.